నా కోసం మా అత్తయ్య వంటలు చేయడమే పెద్ద తృప్తి జేజీ. త్వరగా ఊదు బావా, ఎంతసేపు ఊదుతావు? నీ సొమ్మెం పోయింది. ఊది ఊది నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. ఈ చిక్కు వేయట్లేదు. ఏమన్నా తప్పుకోండి. ఒరే దరిద్రుడా, నా బుగ్గల కష్టాన్ని బూడిద పాలు చేసావు కదరా. సారీ సార్. నీ బొందరా, నీ బొంద. మేడం, ప్రసాద్ గారు, ఇదిగో ఇవి కూడా మీరు కట్టేసేయండి. అమ్మా, మేడం వచ్చారా? మీకోసం ఇందాక నుండి తెగ వెతికేస్తున్నారండి సారు. నిత్య నిత్య నిత్య, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అది నేను ఇట్స్ ఓకే, పద. నీతో చాలా పనుంది. చారీ సార్, అరేంజ్మెంట్స్ అన్ని చేసావు కదా? మొత్తం అంతా రెడీ సార్, మీరు వెళ్ళండి. గుడ్, పద. చెప్తాను. రావయ్యా, కాస్త ఊది పెట్టు. వస్తున్నానండి. ఎక్కడికండి? ఏమండి, నువ్వు రా, చెప్తాను. ఎక్కడికి? పద. ఇదంతా ప్రియమైన మా మహారానికి మా చేతులతో మంగళ స్నానం చేయించబోతున్నాం. రా బంగారం. సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని, సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని. నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో, చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటతో, శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవా. బంగారు నగల మించు బాహుబంధాలతో, చలువ చందనాల మించు చల్లని నా చూపుతో, అర్ధాంగికి జరిగేను అలంకార సేవా. అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ భూవతో, నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో, నా పాపకు జరిగేను నైవేద్య సేవ, నైవేద్య సేవ. సమయానికి తగు సేవలు చేయని శ్రీవారిని. కలతలేని లోకంలో, దిష్టి పడని దీవిలో, చెడు చేరని చోటులో, ప్రశాంత పర్ణశాలలో, ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవా.
దిస్ ఇస్ యువర్ బర్త్డే గిఫ్ట్. బాగుందా? నీ నోటు ముత్యాలు ఏరుకునే అదృష్టం మాకు లేదా బంగారం? మరి మూగసగిలు చేస్తున్నావు? నేను కలలో కూడా ఊహించలేనంత ప్రేమ నాపై కురిపిస్తుంటే మాటలు రావట్లేదండి. మనసు మూగబోయింది. దీనికే ఇంత ఇదైతే ఎలా బంగారం? ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఈ పుట్టినరోజు నీకు ప్రతిదీ సర్ప్రైజే. మనకి పెళ్ళయ్యాక నీకు జరుగుతున్న మొదటి పుట్టినరోజు ఇది. జీవితాంతం గుర్తుండిపోవాలి. త్వరగా రెడీ అయ్యారా? అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓకే, వెళ్ళు. అబ్బా ఏంటండి మీరు? వదలండి. ప్లీజ్ వదలండి. ఏంటి బంగారు, ఎవరిని వదలమంటున్నావు? నేనే పట్టుకోలేదు. ఇప్పుడే పుట్టావు, అప్పుడే ఇబ్బంది పెడతానా బంగారం? దానికి ఇంకా టైం ఉంది. పోండి. ఎక్కడికి మామ్? టిప్ టాప్ గా రెడీ అయి వెళ్తున్నావు? అది బేబీ. ఓ సారీ. ఈ నైట్ జై ఇంట్లో మంగ బర్త్డే సెలబ్రేషన్స్ కదా, అక్కడికే వెళ్తున్నావు కదా మామ్? ఇంతకీ పార్టీకి నీకు ఇన్విటేషన్ ఉందా, లేక పిలవని పేరంటానికి ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా వెళ్తున్నావా? బేబీ, జై వాళ్ళ మదర్ నాకు కాల్ చేసి రండి అని చెప్పింది. అదేంటి, మంగ పిలవలేదా? అవునులే, ఎందుకు పిలుస్తుంది ఇంత జరిగాక? సరే గాని మామ్, ఈరోజు మంగ బర్త్డే మాత్రమేనా, లేక ఇంకా ఎవరిదైనా పుట్టినరోజుందా? మర్చిపోయావా మామ్? ఇది నా బర్త్డే. నా పేరు పెట్టుకొని నా ప్లేస్ లోకి వెళ్ళి అది సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు దానికి పార్టీ చేయడానికి వెళ్తున్నావు. కనీసం నన్ను విష్ చేయాలని, నాతో కేక్ కట్ చేయించాలని, గిఫ్ట్స్ ఇవ్వాలని, సెలబ్రేట్ చేయాలని నీకేం లేదు కదా? ఐఎమ్ సారీ బేబీ. ఐ నో మామ్. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని, నాకంటే ఆ మంగే నీకు ఎక్కువైందని నాకు తెలుసు. అదేం లేదు బేబీ. అదే చెప్తున్నాను. నా బర్త్డేకి నాకేమీ లేవు, నాలో ఉన్న దానికి అన్నీ ఉన్నాయి. తల్లిగా నువ్వు, భర్తగా జై, బంధువుల్లా ఆ ఇంటి వాళ్ళు, గెస్ట్లు, కేకులు, నేను మాత్రం జీరో. అంతేగా? నో ప్రాబ్లం మామ్. నువ్వు నాకేమి ఇవ్వకపోయినా
నేను మాత్రం నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంతకు ముందు నాకెన్నో ఇచ్చావు కదా, ఇప్పుడు ఇది నా రిటర్న్ గిఫ్ట్. అదేంటో తెలుసా? శరత్తో మంగకి కాల్ చేయించి నీ బండారం బయట పెట్టించింది నేనే. నువ్వా? ఎస్. యాక్సిడెంట్ అయి రోడ్డున పడ్డ శరత్ ని హాస్పిటల్లో చేర్పించిన రోజున అక్కడే ఉన్న మంగా జైలుకు శరత్ ను హ్యాండ్ ఓవర్ చేసింది. ఈ రోజు శరత్ తో కాల్ చేయించే వరకు అన్ని నేనే చేశాను. గుడ్డిలో మెల్లలా నీ బ్యాడ్ లక్ లో గుడ్ లక్ ఏంటంటే శరత్ కాల్ ని మంగ లిఫ్ట్ చేయడం. అదే జై ఎత్తుంటే నీ పని ఫినిష్ అయ్యేది. అయినా మంగ కూడా నీకు బాగానే చివాట్లు పెట్టుంటుందే. నిన్ను అసహించుకొని నీ మొహం మీద ఉమ్మేసినంత పని చేసుంటుందే. నిన్ను శత్రువులా చూసుంటుందే. ఇదే నాకు కావాలి మామ్. మంగ నీకు దూరం కావాలి, జైకి దగ్గర కావాలి. వాళ్ళ 3 రాత్రులు జరగాలి. అది చావాలి. నేను జైతో బ్రతకాలి. నువ్వు మనిషిని కానా? నిజమే మామ్. నేను జై మనిషిని అయ్యేంత వరకు ఇలాగే చేస్తాను. నువ్వు వేసే ప్రతి ఎత్తుని చిత్తు చేసి పై ఎత్తు వేస్తాను. మంగను సమాధి చేసి దానిపై నా అందమైన తాజ్ మహల్ ని కట్టుకుంటాను. ఏమైందమ్మా? మంగకి శరత్తో ఫోన్ చేయించింది నిత్యే. దీనంతటికి కారణం నిత్యే. నిత్య ఇంతటితో ఆగు తులసి. మనం ఆలస్యం చేయకూడదు. వెంటనే మంగకి నిజం చెప్పేయాలి. ఈ రాత్రికే నేను తన కన్న తల్లినని మంగకి తెలియాలి. మంగ నాకు శాశ్వతంగా దూరం కాకముందే నిజం చెప్పేయాలి తులసి. నిజం తెలిసాక మంగే అంతా చూసుకుంటుంది. పత్తులసి. ఇంతమంది జనాల్లో నువ్వేం చేయగలవు నిత్య? నేనేం చేయడానికొచ్చానో అదే చేస్తాను. నువ్వు దొరికిపోతావని నాకు భయంగా ఉంది. దొరికే ఛాన్సే లేదు. దొరికినా మహా అయితే ఏమవుతుంది? నేను బ్రతికే ఉన్నానని ఆ మంగకి తెలుస్తుంది. అంతేగా. అదొక్కటి చాలదా నీ లైఫ్ స్పాయిల్ అవ్వడానికి?
నా మాట విని వెనక్కి వెళ్ళిపోదాం నిత్య. ఇంత దూరం వచ్చాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. కాసేపట్లో అది జైతో కలిసి నాలాంటి డ్రెస్సే వేసుకుని కిందకొస్తుంది. బిల్డప్ కోసం స్మోక్ వదులుతారు. ఆ స్మోక్ చాటున కిందకొచ్చిన దాన్ని నువ్వు రూమ్లోకి లాక్కెళ్ళి నువ్వు దాని ఫేస్ మీద ఈ మత్తుమందు స్ప్రే చేసిన కర్చీఫ్ పెట్టు. నిద్రపోతుంది. జైతో కలిసి నా బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకుంటాను. నేనే కేక్ కట్ చేస్తాను. అది నిద్ర లేచేసరికి పార్టీ అయిపోతుంది. మత్తు మందు ప్రభావం వల్ల జరిగిందేది దానికి గుర్తుండదు. ఇది నా ప్లాన్. అర్థమైందా? నిత్య డార్లింగ్, రెడీ అయ్యావా? ఎలా ఉన్నాను? ఏంజిల్ లో ఉన్నావు. వెళ్దామా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, సూర్యదేవర వంశ వారసుడు, తిరుగులేని యువ వ్యాపారవేత్త, జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీ సూర్యదేవర జయసూర్య గారు తమ ఇష్ట సఖి సహధర్మచారిణి, ఈ ఇంటి కోడలు అయినటువంటి శ్రీమతి నిత్య జయసూర్యలతో కలిసి మరికొద్ది క్షణాలలో మీ కళ్ళ ముందుకు రాబోతున్నారు. మీరంతా మీ కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకండి. ఎవరు నువ్వు? వదలు! ఇటు కాదు, అటు చూడు. ఇప్పుడే పుట్టిన పాపే కదా, నడవటం సరిగ్గా రావట్లేదు. Shit!